చెప్పటం వల్లే కదా నేను తనతో అబద్ధపు స్టోరీ చెప్పాను. ఆ రోజు అలా డబ్బు కూడా తీసుకున్నాను. పేమెంట్ సెటిల్ చేసి తన్ని కన్విన్స్ చేస్తానని నువ్వు చెప్పాకనే కదా నేను. ఇప్పుడు అంతా అయిపోయిందని అనుకుంటున్నాను. మళ్ళీ వీడెందుకు ఇలా? నందా, we have to face this. But how? This is getting into my head, Anand. నువ్వు చెప్పినా తను వినిపించుకోడు. నేనే వెళ్ళి మాట్లాడతాను. హే నందా, నందా హోల్డ్. Leave me. చెప్పేది విను. Anand, leave me. తన దగ్గర గన్ ఉంది. డోర్ ఓపెన్ చేస్తే he will shoot you. He's gone mad. Let's call the police. Call the police. Hey, Nanda, no. Nanda, no. Nanda, వద్దు. నందా నేను చెప్పేది విను. వద్దు నందా. నందా వద్దు. నందా, no. Anand, calm down. నేను చూసుకుంటాను. నేను చెప్పేది విను. Anand, నీకు అఫైర్ ఉందని, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఈ రూమ్ లో ఉన్నారని తనకు తెలుసు. కానీ అది నేనేనని తనకు తెలీదు. 20 minutes టైం నేను తన్ని అడిగాను. అంతలోపు తనకి తెలియకుండా నేను ఈ రూమ్ వదిలేసి వెళ్ళాలి. ఆనంద్, అది నువ్వు భయపడకు. నేను తనతో మాట్లాడి కన్విన్స్ చేసి రూమ్ చెక్అవుట్ చేశాను. అంతవరకు నువ్వు బయటికి రావద్దు. Trust me, I'll handle this. హలో, నో, అది జరగదు అవంతిక. ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. వేరే ఎవరూ దాన్ని చేయలేరు. నందా, సార్. నందా పడుకోలేదా? సార్, మీరు ఫ్రీగా ఉన్నారా? అవంతిక, నేను కాసేపాగి ఫోన్ చేస్తాను. ఓ టెల్ మీ నందా. మీరు నాతో ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు కదా సార్. దాని స్టోరీ కాస్త డీటెయిల్గా చెప్పగలరా? నా స్టోరీ వినకుండా నీకు నిద్ర పట్టట్లేదా? ఓ గాడ్, యాక్చువల్లీ నా సబ్జెక్ట్ ఏంటంటే... లోపలికి రండి సార్, కూర్చుని మాట్లాడుకుందాం. నందా చాలా టెన్షన్ గా ఉంది. మనల్ని ఇక్కడ ఎవరైనా చూస్తారని నీకు టెన్షన్ గా ఉందా? ఐ డోంట్ కేర్.